పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు విశ్రాంత అధ్యాపకుడు కొడాలి వీరప్రకాశరావు హఠాన్మరణం చెందారు. పలువురు ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్థానిక విఎస్ఆర్ కాలేజీలో అధ్యాపకుడిగా, పాత్రికేయుడిగా పట్టణ ప్రజలకు సుపరిచితుడైన కొడాలి వీరప్రకాశరావు లేరు. నందులపేటలోని మమతా రెసిడెన్సీలో సొంత అపార్ట్మెంట్లో ఉంటున్న ప్రకాశరావు బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 86 ఏళ్లు. ఆయనకు భార్య విజయలక్ష్మి, కుమార్తె నల్లూరి భువన, అల్లుడు బాను సురేంద్ర ఉన్నారు. ప్రకాశరావు సొంతూరు పెదరావూరు. తెనాలిలోనే స్థిరపడ్డారు. కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేసి 25 ఏళ్ల క్రితమే రిటైర్ అయ్యారు. దాదాపు 2 దశాబ్దాలు ఆంధ్రజ్యోతి దినపత్రిక తెనాలి రిపోర్టర్గా పనిచేశారు. వార్తల సేకరణలో ఆయన యువ విలేకరులతో పోటీపడి పనిచేసేవారు. మున్సిపాలిటీలో అవినీతిపై రాసిన కథనానికి అప్పట్లో ఆయనపై కేసు నమోదైంది. కోర్టు విచారణలో కొట్టేశారు. 1991లో చుండూరు మారణకాండ తర్వాత వార్తల కవరేజ్ సమయంలో దళిత ఉద్యమకారులతో పాటు ప్రకాశరావు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు విచారణతో నిర్దోషిగా రుజువు చేసుకున్నారు. పాత్రికేయ వృత్తిలో నుంచి బయటకొచ్చాక మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వద్ద పీఆర్ఓగా కొంతకాలం పనిచేశారు. తెనాలికి చెందిన రాజకీయ నాయకులు అందరితోనూ ప్రకాశరావు మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. అమెరికాలో ఉంటున్న ఆయన కుమార్తె, అల్లుడు రావాల్సి ఉన్నందున ప్రకాశరావు భౌతిక కాయానికి అంత్యక్రియలను ఈ నెల 14వ తేదీ ఉదయం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ మారవతు సీతారామయ్య, తుమ్మల రాఘవరావు, కాలేజీలో సహా అధ్యాపకులుగా పనిచేసిన తాళ్లూరి సుబ్బారావు, పాటిబండ్ల విజయలక్ష్మి, నన్నపనేని సుగుణ, పట్టణానికి చెందిన పలువురు ప్రకాశరావు భౌతిక కాయాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. రాత్రి సమయంలో కొడాలి వీరప్రకాశరావు గారు కేవీపీగా బాగా సుపరిచితులైనటువంటి ఆంధ్రజ్యోతి కరస్పాండెంట్గా పనిచేసినటువంటి ప్రకాశరావు గారు చనిపోవటం దురదృష్టకరం. వారి ఆత్మకి శాంతి కలగాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ప్రకాశరావు గారు విఎస్ఆర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. లెక్చరర్గా పనిచేసిన టైంలోనే ఆంధ్రజ్యోతి విలేకరుగా రాజకీయ విశ్లేషణతో కూడినటువంటి జర్నలిజాన్ని అందించారు. ఎంతో విలువలతో కూడిన జర్నలిజాన్ని అందించినటువంటి వ్యక్తి ఆయన. అదేవిధంగా నన్నపనేని వెంకటరావు గారికి, అదేవిధంగా కొడాలి వీరయ్య గారికి, రావి రవీంద్రనాథ్ గారికి వారి దగ్గర సన్నిహిత సంబంధాలతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అదే కాకుండా బ్రిడ్జి టోర్నమెంట్స్ ఆయన చక్కగా ఆ కార్యక్రమంలో టోర్నమెంట్స్ నిర్వహించే దాంట్లో కానీ, ఆడే దాంట్లో కానీ ఆయన ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు. అదేవిధంగా సామాజిక బాధ్యతతో కూడా అనేక గుప్తదానాలు చేసినటువంటి వ్యక్తి ఆయన మాకు గుర్తుర్యులు. అంతేకాకుండా ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి దగ్గర పీఆర్ఓగా చేసి ఆయన జీవితంలోనే ఒక అదృష్టంగా భావించే విధంగా ఆయన ఆ సమయాన్ని ఆయన భావించేటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి వాళ్ళ మరి కోల్పోవటం మా అందరికీ, ముఖ్యంగా మాకు అందరికీ కూడా వ్యక్తిగతంగా ఎంతో నష్టం కలిగించేటువంటి విషయం. ఆయనకి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తాం. ఆయన యొక్క అంత్యక్రియలు 14వ తారీఖు ఉదయం 10 ఆ ప్రాంతాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైనా మరి ఈ విషయాన్ని అందరికీ తెలియపరచుకుంటున్నారు.